హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో చూస్తున్నారు కదా చందమామని. అండ్ ఇది ఇక్కడ గంగ అనమాట. ఇది ధర్మపురిలో కార్తీక మాసం స్టార్ట్ అయిందంటే కార్తీక మాసం ఫస్ట్ రోజు నుంచి ఎండ్ డే వరకు గంగ దగ్గర గంగా హారతి ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అండ్ కార్తీక పౌర్ణమి రోజు మంచి జరుగుతుంది. ఇంకా నిన్న 30th కదా, సో 30th కూడా మంచి జరిగింది అన్నట్టు. సో ఈ గంగా హారతి కార్యక్రమం ఎట్లా జరిగింది, లైక్ ఎంత బాగుంది అనేది మీకు చూసి ఎంజాయ్ చేయండి. నేను లాస్ట్లో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం హారతికి నేను మిస్ అయ్యాను అనమాట. సో ఇట్లా అయితే నేను గంగా హారతికి వెళ్ళి మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిన. లాస్ట్లో అంటే కాళ్ళ నొప్పి ఉన్నా కానీ కోలాటం ఆడిన అనమాట, ఎందుకంటే ఇట్లాంటి ఛాన్స్ అయితే మళ్ళీ రాదని. సో మీరు కూడా ఇదైతే చూసి ఎంజాయ్ చేసేయండి. అండ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. లక్ష్మీ వల్లభ గోవింద ఆసక్తి ఉన్నవాళ్ళు గట్రండి సెంటర్ చేసుకొని ఒక పాట మందం చక్కగా. ఈ వీడియోకి యాక్చువల్గా నేను వాయిస్ ఓవర్ ఇవ్వద్దు అనుకున్నా, బట్ ఇక్కడ ఏంటంటే అన్ని మూవీ సాంగ్స్ అట్లా పెట్టారు, ఖచ్చితంగా కాపీరైట్ వస్తుంది నాకు తెలుసు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఇక హారతి అయిపోయింది కదా, సో అన్నీ తెచ్చి ఇక్కడ పెడుతున్నారనమాట. సో అన్నీ తీసేస్తారు. అండ్ మిగతా వాళ్ళు ఏంది అని అంటే, ఊర్లో వాళ్ళందరూ వస్తారు కదా, అయిపోయిన తర్వాత అయితే మంచిగా దీపాలు ముట్టించి గంగలో విడిచిపెడతారనమాట. సో నేను కూడా గంగలో దీపాలు విడిచిపెడతామని మంచిగా అయితే ముట్టించుకున్నా. మా అత్త ఇస్తే ఇక్కడే అలా అక్కడే అలా అడుగుతున్నాను అనమాట, అంటే ఫొటోస్ మంచిగా రావాలి కదా అని. సో చూడండి, గంగలో అయితే నేను విడిచిపెట్టడానికి వెళ్తున్న దీపం. వీడు ఏంటంటే రిషికుడు ఇక నా వెనకాలనే ఉంటాడు కదా, నాతోనే వస్తున్నాడు వాడు. నేను ఇంకా గంగ అంటే వానికి మస్తు క్రేజ్, అసలు ఎంత పిచ్చి అంటే, మీరు ఒకవేళ ఒక వీడియో ఉంటుంది అనమాట గంగ తీసుకెళ్ళిన వీడియో మా నాన్నతోటి. అసలు వాడు ఎన్నిసార్లు ఆ వీడియో చూస్తాడో, వానికి ఎంత ఇష్టమో అసలు ఫుల్. ఎప్పుడు వెళ్ళినా కూడా గంగకి వెళ్దాం అంటాడు. బట్ ఏంటంటే మేము వచ్చిన కాడ నుంచి అంటే 15-20 days ఉన్నాము. బట్ కాకపోతే ఏంటంటే ఇద్దరికి జలుబు వల్ల అసలు రాలేకపోయినాం అనమాట మేము. మీరు చూడండి, నేనైతే మంచిగా ఇట్లా విడిచిపెట్టిన గంగలో అయితే దీపాలు. సో దీపం విడిచిపెట్టాక మంచిగా ఇట్లా అవ్వాలనేసి కొంచెం నీళ్ళు ఇట్లా అన్న. ఏ వీడియో నన్ను ఫాలో అవుతాడు అనమాట. లైక్ బాబు ఏమంటారు, లైక్ వాడికి కూడా ఇచ్చి వాడిని కూడా విడిచిపెట్టమంది అనమాట. ఇంకా వాడేం చేస్తాడు అంటే, ఇక నెక్స్ట్ చూడండి అసలు భలే ఎంజాయ్ చేసిండు వాడు. ఇక నీళ్ళలో నుంచి బయటికి రానంటాడు. చూడండి, అంటే మేమేమో మెల్లగా అంటుంటే వాడికి అర్థం కాక వాడేందంటే ఇట్లా నీళ్ళు పైకి చిలకరిస్తున్నాడు అనమాట. కాబట్టి పైకి చిలకరిస్తే ఏమైతే దీపం అంతా వంగిపోతుంది కదా. బట్ కాకపోతే అయితే ఇంకా మెల్లగా అయితే అది వెళ్ళిపోయింది. మా బాబాయ్ కొంచెం మెల్లగా అనేసరికి అది ముందుకు వెళ్ళిపోయింది. ఇంకా వేడి చూడండి, ఆ నీళ్ళకి వెళ్ళి రానంటే ఒకటే లొల్లి అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే, ఇంతకు ముందు కోలాటాలు వేస్తామని పిలిచిండ్రు కదా, అంటే ఒక ప్లేస్ ఖాళీ చేసుకొని వాళ్ళు కోలాటాలు ఆడుతున్నారు కదా. సో అంటే ప్రతిసారి ఇట్లా ఏమంటారు, రోజు అంటే కార్తీక మాసం అనే రోజులు కోలాటం ఆడతారు కదా. అంటే హారతి అయిపోయాక ఏంటంటే కోలాటం ఆడతారు అన్నట్టు. ఇట్లయితే కోలాటం ఆడుతున్నారు వీళ్ళు. అంటే అయ్యగారు కూడా చూడండి మంచిగా బాగా ఆర్గనైజ్ చేసిండ్రు అనమాట అయ్యగారు అయితే. అంటే తను కూడా అంటే అందరికీ ఇంట్రెస్ట్ రావాలన్నట్టు తను కూడా మంచిగా వాళ్ళకి చేసి చూపిస్తున్నాడు, అంటే ఎట్లా చేయాలి ఏంటిది అని. నాకైతే ఇది చూస్తున్నంతసేపు నాకు కూడా పార్టిసిపేట్ చేయాలని మస్తు అంటే మస్తు అనిపించింది. ఫోటోలు వీడియోలు ఏమో కానీ ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఏంటంటే నాకంటే భలే అనిపిస్తుంది అనమాట. మనసుకి ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. సో నేనేమనుకున్నా అంటే పోవాలంటే మా అత్తయ్య ధైర్యం చెప్పాను అనమాట, ఏం కాదులే వెళ్ళు అనేసి. ఎందుకంటే అప్పటికే కాలు బెనికింది కదా, కాలుకి పట్టి వేసుకునే ఉన్నా. ఇంకా వచ్చేసరికి దీపం పెడదామని నీళ్ళలో దిగేసరికి నానిపోయింది అంతా. కానీ ఇక అప్పటికి ఎట్లా మేము కోలాటం వేయాలా అట్లా అనుకున్నా. బట్ ఓకే, మేనేజ్ చేసిన. నిజంగా నొస్తుంది కాలు, కానీ అట్లనే కోలాటం ఆడినా అనమాట. మంచిగానే కాసేపు ఒక 5 minutes అట్లా ఆడినా అనుకుంటా, 5-10 minutes అంతే. బట్ నిజంగా ఇది ఒక గుడ్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనుకోవాలి. ఎందుకంటే ఇట్లాంటి అదృష్టం అట్లా ఎవరికి రాదు. నార్మల్గా అయితే గంగా హారతి అంతా చేస్తే ఎక్కడైనా లైక్ దగ్గర మనం వెళ్ళలేము. అండ్ దగ్గర ఉన్న వాడి దగ్గర అయితే మనకు కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఇట్లాంటివి అయితే అటెండ్ కావాలి. స్పిరిచువల్ థింగ్స్ అనమాట. ఫుల్ డివోషనల్ ఫీల్ వస్తుంది ఇట్లాంటి వాటికి అటెండ్ అయితే. అండ్ ఫుల్ హ్యాపీనెస్ కూడా ఉంటుంది అనమాట మైండ్కి. సో ఇట్లా అయితే మంచిగా కోలాటాలు ఆడతారు అన్నట్టు వాళ్ళు. ప్రతి డే ఇట్లనే ఉంటుంది అనమాట, ఎవ్రీ డే ఇట్లనే ఉంటుంది. నాకంటే కాలు
అట్లా అయిపోయి ఇంకా నేను రావడానికి కుదరలేదనమాట. సో మీరు కోనేట్లో అంటే దీపాలంకరణ చేసిన వీడియో చూసినో లేదో లైక్ చూడకుంటే కన్నా చూసేయండి. అది కూడా అసలు నిజంగా ప్రతి ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు కోనేట్లో అయితే పెడతారు అన్నట్టు. సో బాగుంటుంది. ఇక్కడ చూడండి గంగలో అందరూ ఇట్లా దీపాలు విడిచిపెట్టినాక ఎంత బాగుంది కదా సీన్ చూడడానికి. అండ్ ఇక్కడ చూడండి చందమామ కూడా పడుతుంది. మా రిష్కోడిగా నీళ్ళలో దూకడానికి నీళ్ళలో నీళ్ళు అని అంటుంటే బాబాయ్ ఏమో ఇప్పిద్దాం షర్ట్ మంచిగా అనుకున్నాను, కానీ మనం అప్పటికి అసలు మేము ప్లాన్ చేసుకొని రాలేదు అండ్ ఏం తెచ్చుకోలేదు కూడా. సో ఇట్లయితే మా చిన్నోడు మేము అందరం ఎంజాయ్ చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.